భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. మొత్తం యావత్ భారతదేశానికి ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానం ఆనాటి నిజాం పాలనలో ఉన్నటువంటి ఒక హైదరాబాద్ యొక్క ప్రాంతానికి మాత్రం స్వాతంత్రం రాలేదు. మరొక వైపున నిజాం భారతదేశంలో విలీనం కాకూడదని పాకిస్తాన్తో మంత్రాలు జరుపుతూ అక్కడ కలపాలని చెప్పని ఆలోచిస్తున్నటువంటి ఒక కుతంత్ర కుట్ర సమయంలో అప్పటి హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ విషయాన్ని గ్రహించి ఆ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని విమోచన గావించడం కొరకు సైన్యాన్ని పంపించి నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని విమోచన గావించి భారతదేశంలో అంతర్భాగమని ప్రకటించినటువంటి రోజే ఈ సెప్టెంబర్ 17 అని చెప్పని మనవి చేసుకుంటూ ఈ సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించమని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరారు. మరి ఈ రకంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా అనేక సందర్భాల్లో కోరినప్పటికీ కూడా కేవలం నిజాం రజాకారులను దృష్టిలో పెట్టుకుని ఎంఐఎం యొక్క మజ్లిస్ ఇతిహాదుల్ ముస్లింల యొక్క ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ఎవ్వరు కూడా అధికారికంగా నిర్వహించినటువంటి ఒక పరిస్థితిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మీరు నిర్వహిస్తారా లేకుంటే కేంద్ర ప్రభుత్వమే నిర్వహించాలా అని చెప్పని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ యొక్క సెప్టెంబర్ 17th ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పని కోరుకుంటూ మరొకసారి హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవ శుభాకాంక్షలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు వారి యొక్క జన్మదినం, వారి యొక్క మరి జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా మరి నిర్వహించుకుంటున్నటువంటి ఒక సందర్భం. ఆయన కేవలం భారతదేశానికి ప్రధానమంత్రి కావచ్చు, కానీ వారు పర్యటించినటువంటి ఒక దేశాలు విదేశాలు మరి దాంతోపాటు వారి ప్రభుత్వంలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తిగా వారి యొక్క జన్మదినాన్ని కూడా ఒక సార్వజనిక ఉత్సవంలా అందరూ నిర్వహించుకుంటారని చెప్పని మనవి చేసుకుంటూ ఈ యొక్క మరి నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు మరి ఈరోజు ఉన్నటువంటి ఒక భారతదేశంలో మరి ఒకవైపున చేతి వృత్తులు, మరొక వైపున కుల వృత్తులు, దాంతోపాటు సమాజాన్ని నిర్మించాలంటే ఒక దిశ మార్గదర్శక సూత్రాలు మరి చూపించినటువంటి మహనీయులైనటువంటి మరి రాజ ఋషులైనటువంటి విశ్వకర్మ జయంతిని కూడా ఈరోజే అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి ఒక సందర్భం అని మనవి చేసుకుంటూ ఆ విశ్వకర్మ జయంతి సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతా की जय, भारत माता की जय, सरदार वल्लभभाई पटेल अमर है, अमर है, अमर है, साजिस्ताम साजिस्ताम।